హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే కొండలో మటన్ బిర్యానీ. అవునండి, కొండలో వంటకాలు అనేది కొద్దిగా ఈ మధ్యన పెరుగుతున్నాయి అన్నమాట. కొండలో తినాలి అనే ఉద్దేశంతో, అలాగే కొండతో చేస్తే అదొక లుక్ కూడా అసలు అదొక తృప్తి అనమాట. అదొక మంచి అనుభూతి. ఇది మామూలుగా హోటల్లో అయితే మాత్రం దీనికి మటన్ పలావ్ అంటారండి, కానీ హోటల్లో అయితే మటన్ పలావులు చెయ్యరు, మటన్ బిర్యానీ అనేసి అంటారు అన్నమాట. మా దృష్టిలో అయితే హోటల్ స్టైల్లో అయితే మటన్ పలావ్ అంటాం, కానీ ఇది ఇంటి దగ్గర కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా సరే మటన్ బిర్యానీ అంటారండి. ఆ మటన్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందామా? లెట్స్ గో స్టార్ట్. నేనైతే ముందుగానే కుండ అనేది పెట్టుకున్నాను అండి. నాకు ఆ కరెక్ట్గా అరకిలో రైస్కి సంబంధించి కుండ అనేది పెట్టుకొని దాంట్లో ఒక 50 గ్రాములు ఆయిల్ అనేది పోసుకొని 4 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, అలాగే 2 స్టార్ అనస, 2 జాపత్రి, కొద్దిగంత సహజీరా, 3 బిర్యానీ ఆకు కూడా వేసి కొద్దిగంత ఫ్రై అయిన తర్వాత ఇది ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అంటే మనం బిర్యానీకి అయితే ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో సేమ్ టు సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలండి. కానీ బ్రౌన్ ఆనియన్స్ లెక్క మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇది కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్లో అయితే సరిపోతుంది. అలాగే నేను ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా, ఇదిగోండి ఈ విధంగా వచ్చేంత వరకు కూడా నేను ఫ్రై అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఇది అరకిలో రైస్కి కరెక్ట్గా అరకిలో మటన్ అనేది వేసుకుంటున్నాను నేను. అంటే 2 సమానంగా వేసుకున్నాను అన్నమాట. అది మీ ఇష్టం, మీరు మటన్ తగ్గినా పర్లేదు, లేదంటే ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎంత వేసుకోవాలనేసి మాత్రం ఏమీ లేదనమాట. నేనైతే 2 సమానంగా వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకుంటాం, గరం మసాలా వేసుకుంటాం కదా, మళ్ళీ కారం అనేది ఎక్కువైపోద్ది అన్నమాట, ఘాటు. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత నేను దగ్గర ఈ పెరుగు అనేది 150 గ్రాముల పెరుగు అండి. ఇది మామూలు ప్యాకెట్ పెరుగు అనమాట, ఎటువంటి తోడేసింది అయితే కాదు. ప్యాకెట్ పెరుగు అనేది 150 గ్రాములు అనేది వేసుకున్నాను. దీన్ని కూడా కొద్దిసేపు ఫ్రై అనేది చేసిన తర్వాత ఇది ఈ స్టేజ్లోనే మీరు మూత అనేది పెట్టి దగ్గర చాలాసేపు ఉడకలండి. అలాగే నేను కొద్దిగంత కొత్తిమీర పుదీనా కూడా చిన్న చిన్న కట్లు అనేది వేసుకున్నాను. సేమ్ బిర్యానీ మసాలా ఏ విధంగా అయితే కలుపుతామో అదే విధంగా అనమాట, మనకి బిర్యానీ ఫ్లేవర్ రావాలి కనుక. దాని తర్వాత నేను మూత అనేది పెట్టుకున్నాను అండి. మూత అనేది పెట్టుకుని దగ్గర ఇది 90 నుంచి 95% ఉడికేంత వరకు కూడా బాగా మధ్యలో ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ముక్క అనేది మనకు చాలా సాఫ్ట్గా ఉడకాలండి. ఈ స్టైల్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ముక్క ఉడికిందా లేదా అనేది కూడా. లేదంటే ఇంకా మీరు ఫ్రై అవ్వనండి, ఆ ఆవిరిలో ఉండే నీళ్ళే సరిపోతాయి అన్నమాట. కానీ దీంట్లో అయితే మాత్రం ఎటువంటి నీళ్ళు కూడా మీరు పొయ్యవలసిన అవసరమే లేదనమాట. ఇప్పుడు నేను పలావ్ కోసం చెప్పి నీళ్ళండి. ఈ నీళ్ళు కొలత ఎట్లా అంటే, మీరు రైస్ ఎంత తీసుకున్నా సరే పలావ్కి ఒక అరగంట ముందు కానీ గంట ముందు కానీ రైస్ నానబెట్టుకుంటే ఒకటే నీళ్ళు అనేది పోసుకోవాలండి. అంటే కేజీల లెక్క కాకుండా నేను కప్పులు కానీ గ్లాసుల లెక్క కానీ చెప్తున్నమాట. ఒకటే నీళ్ళు అనేది పోసుకోవాలి. రైస్ ఎక్కువసేపు నానలేదనుకోండి, 1 వేసుకుంటే సరిపోద్ది అన్నమాట. అలాగే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకొని సాల్ట్ అనేది కూడా కరెక్ట్గా వేసుకోండి. కరెక్ట్గా అంటే ఎంత, ఈ వాటర్ ఎంత అయితే ఉందో వాటర్కి కరెక్ట్గా సరిపోవాలన్నమాట, అంత వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నేనైతే దీనిపైన మూత పెట్టి దగ్గర మనకి ఎసరు అనేది కొద్దిసేపు మెరగాలి కదండి, ఆ మరగనిద్దాం అనమాట. మెరగనిస్తే ఆ వాటర్కి కూడా మటన్ ఫ్లేవర్ కూడా బాగా పెట్టేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ విధంగా మెరిగిందో దీంట్లో నేను ఒక నిమ్మకాయ అనేది కూడా పిండుకుంటున్నా అన్నమాట. ఎందువల్లంటే పులుపు, ఉప్పు, కారం అక్కడక్కడ గరం మసాలా ఫ్లేవర్ తగిలితే అసలు ఈ బిర్యానీ టేస్ట్ అనేది ఉంటుందండి. అసలు కుండ ఫ్లేవర్తోనే అబ్బా చూస్తేనే అసలు మామూలు కాదనమాట. అరకిలో రైస్ కూడా మాకు అసలు సరిపోలేదన్నమాట. అలాగే తిన్నామండి మేమైతే మాత్రం. అలాగే నేను ముందుగా నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ అరకిలో రైస్ అనేది కూడా వేసి, కానీ ఇక్కడ చేసే స్టెప్ ఏంటంటే, మీరు కంపల్సరీగా రైస్ అనేది చాలా స్లోగానే కలపండి. అలాగని ఊరికే కలపొద్దు. జస్ట్ ఇదే విధంగా ఒక్కసారి మీరు కలిపేసిన తర్వాత దీనిపైన మూత అనేది పెట్టేసుకోండి. మూత అనేది పెట్టుకున్న తర్వాత కూడా మీరు ఇష్టం వచ్చినట్టు కలపకూడదు అన్నమాట. అంటే కొంతమందికి తెలియక అమ్మ మాడిపోద్దేమని భయంతో ఊరికే కలిపేస్తుంటారు అన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే బాస్మతి రైస్ కదండి, ఇది ఇప్పటికీ ఇరిగిపోతుంది అన్నమాట. కాబట్టి ఇరగకుండా జస్ట్ ఒక్కసారి లేదంటే 2 సార్లు కలుపుకుంటే సరిపోద్ది. లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఈ విధంగా లైట్గా వాటర్ అనేది మీకు పైన కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా కనిపిస్తుందో అప్పుడు దమ్ వేయడానికి రెడీ అయినట్టుగా. అప్పుడు గ్యాస్ ఫ్లేమ్ అనేది మొత్తం తగ్గించేసుకోవాలి. లాస్ట్ వరకు తగ్గించేసుకున్న తర్వాత చూసారు కదండి, నాకైతే ఒక్క మతుకు కూడా ఇరగకుండా నేను చూసుకున్నమాట. మీరు కూడా ఇదే విధంగా చాలా స్లోగా జాగ్రత్తగా కలుపుకోండి, పర్ఫెక్ట్ ఉంటుంది. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే గరం మసాలా అనేది వేసుకున్నాండి. ఇది దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు 3 కలిపిందన్నమాట, నేను సొంతంగా తయారు చేసుకున్నది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది కూడా వేసుకున్నాను అన్నమాట. బిర్యానీలో కంపల్సరీగా నెయ్యి ఉంటేనే ఆ ఫ్లేవర్ వేరండి. అలాగని
చెప్పి ఎక్కువ వేయకూడదు, అలాగని చెప్పి తక్కువ కూడా వేయకూడదు. దీంట్లోనే నేను కొద్దిగంత కొత్తిమీర కూడా పైన జల్లి మూత పెట్టి దమ్ము అనేది వేసుకున్నాను. దమ్ము మొత్తం నేను సిమ్లోనే వేసుకున్నమాట, అంటే స్లో గ్యాస్ పైన వేసుకుంటున్నాను. ఎందుకంటే కుండ కదా, తొందరగా మాడిపోతే మళ్ళీ ఆ కుండ వేసుకుని భరించలేరన్నమాట. చూసారు కదండి, ఫైనల్గా వచ్చేసరికి నాకు దమ్ము అనేది రెడీ అనమాట. ఈ దమ్ము అనేది నాకు 4 నిమిషాలండి, జస్ట్ మంట స్లోగా పెట్టాను, 4 నిమిషాలు దమ్ము అనేది అయిపోయింది. 2 నిమిషాలు మాత్రమే పక్కన పెట్టాను అనమాట. చూసారు కదండి, అప్పటికి కూడా నాకు ఒక్క మెతుకు కూడా రైస్ అనేది ఎరగకుండా ఎంత పర్ఫెక్ట్గా పొడి ఆడుతా, రైస్ కూడా ముద్ద అవ్వకుండా. కొంతమందికి పలావ్ చేస్తే ముద్ద అయిపోవడం ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. అది మనం వేసుకుంటే వాటర్ని బట్టి మనం కలిపే దాన్ని బట్టి ఉంటుందండి. ముక్క కూడా చూసారు కదండి ఎంత సాఫ్ట్గా, అబ్బా ఎంత సాఫ్ట్గా ఉడికిందో, ఎలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అన్నమాట మటన్ ముక్క కూడా. అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మటన్ బిర్యానీ అనేది. ఇంకోటి ఏంటంటే ఈ మటన్ బిర్యానీ వీడియో అనేది ఎలా ఉంది, మీకు నచ్చిందా? దయచేసి మీకు కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావాలి అనేటట్టయితే పక్కనుండే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్తో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. అలాగే కింద కామెంట్స్ చేయడం మర్చిపోకండి.